అసెంబ్లీలో 16 నుంచి ముందు యాక్చువల్లీ 26 ఉండే, దాన్ని తీసి 16 అని చేశారు. అప్పటి నుండే తెలంగాణ జాగృతి నుండి రోజు ఒక అంశం మీద మేము ఫైట్ చేస్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఏదైతే హామీలు ఇచ్చారో అవి అసెంబ్లీ వేదికగా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి బడ్జెట్ సమావేశమే ఈ రాష్ట్రానికి చివరి ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్. ఆ తర్వాత వచ్చే బడ్జెట్ అంతా కూడా ఎలక్షన్ బడ్జెట్ లాగానే ఉంటది. కాబట్టి మీరు చేసినటువంటి వాగ్దానాలన్నీ సంపూర్ణంగా ప్రజలకు అందించాలంటే ఇది ఒకటే అని చెప్పి మేము ఫైట్ చేస్తూ వచ్చినాం. డెఫినెట్ గా ఇప్పుడు అసెంబ్లీలో మీ భూ నిర్వాసితులకు సంబంధించి కూడా మాట్లాడాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు భరోసా సీజన్ అయిపోయింది మొత్తం, కనీసం ఇప్పటివరకు రైతు భరోసా దిక్కులేదు. దాని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే ఎన్నికలు ఉంటాయేమో అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పిండు మొన్న రైతు భరోసా వేస్తామని చెప్పి, కానీ ఇంతవరకు ఎవరు ఫోన్ కూడా టింగ్ అంటలేదు మరి. కాబట్టి రైతు భరోసా తొందరగా వేయాలని చెప్పి నేను కోరుతూ, ఈ సందర్భంగా అంటే ఖమ్మంలో మేము చూసినటువంటి మంత్రుల వైఖరిని కూడా మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. పొంగులేటి గారు బాధితులను పట్టుకొని పేడ్ ఆర్టిస్ట్ అంటారు. నిజానికి ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో పేడ్ ఆర్టిస్టులు ఎవరు ఇవాళ తేలిపోయింది, 100% ఎవరన్నా తేలిపోయింది. కాబట్టి బాధితులను అంత లైట్ గా తీసుకుంటూ మాట్లాడడం, అంత అవహేళన చేస్తూ మాట్లాడడం, పేద ప్రజలను అంత అవహేళన చేస్తూ మాట్లాడేటటువంటి మంత్రుల వైఖరిని కూడా నేను ఈ సందర్భంగా తీవ్రంగా నిరసిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.